రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకొచ్చిన ఎంపీ అరవింద్ నామినేషన్ కు పసుపు రైతులు విరాళాన్ని అందించారు. పసుపు బోర్డు కేంద్రంగానే 2019లో నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు జరిగాయి. పసుపు బోర్డు తీసుకొస్తానని అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారని, ఆ మేరకు హామీని నెరవేర్చడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇక మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురికి పసుపు రైతులు, చెరుకు రైతులు మద్దతుగా డబ్బులు దరఖాస్తు కోసం అందజేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చాలా మంది పసుపు రైతులు చేరుకున్నారు. ఇక్కడ రైతులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. దరఖాస్తు కోసం అందించే డబ్బులను కూడా రైతులే స్వయంగా అందిస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు అరవింద్ నామినేషన్ పత్రానికి డబ్బులు అందిస్తున్నారు, ఎట్లా ఉంది? మాది జగిత్యాల జిల్లా రాయకల మండలం ఆలూరు. నా పేరు రామరెడ్డి. గతంలో పసుపు బంగారంతో సమానమైన విలువతో ఉండే, మరి 3-4 వేలకు ధర పడిపోవడంతో పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో మేమందరం రైతులము నామినేషన్ వేసి దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరం 178 మందిని పోటీ చేసి బరిలో నిలవడం జరిగింది. మరి దానికి అనుగుణంగా అప్పుడున్న ఎంపీ అభ్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ గారు బాండ్ రాసిచ్చి నేను బోర్డు తెప్పిస్తానని చెప్పి మాటిచ్చి రైతుల కొరకు, మరి అదేవిధంగా ఆయన ఆ ప్రాసెస్లో మాకు బోర్డును తీసుకురావడం జరిగింది. బోర్డు వచ్చిన సందర్భంగా ధర పెరిగింది కనుక మేము అప్పుడు బరిలో నిలిచిన రైతులమే ఈరోజు మేము మరి ఆ అరవింద్ గారికి మా వంతు సహాయంగా నామినేషన్ ఫీజు మేము భరిస్తూ వారికి సపోర్ట్గా వచ్చినాం. ఈరోజు మేము నెక్స్ట్ మాకు చక్కెర ఫ్యాక్టరీ కూడా వారి ద్వారానే సాధ్యమవుతుందని మేము కలిసి వచ్చినాం అందరం. 50 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి 66 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం జరిగింది. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కడ కూడా తెరవలేకపోయినాయి. భారతదేశంలో 66 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించారు కనుక మనం కూడా ఇక్కడ మరొకసారి అరవింద్ గారు ఇప్పుడు గెలిస్తే కంపల్సరీ మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు అని చెప్పి తెరిపిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే జిల్లా రైతాంగం పూర్తిగా వారు వెంబడినే ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత నామినేషన్ కోసం ఇచ్చారు? మాది మెట్పల్లి మండలము, మేడిపల్లి గ్రామము. పసుపు రైతులము, చెరుకు రైతులము. మాకు ముఖ్యంగా పసుపు అనేది ఇంతకుముందు పోయిన సంవత్సరం 5,000, 6,000 ఉండేటువంటి రేటుని ఈరోజు 18,000 నుంచి 20,000 వరకు పలుకుతుందంటే దానికి పుణ్యము మోడీ గారు, అరవింద్ అన్న గారు. ఎందుకంటే పసుపు బోర్డు ఎవరితో సాధ్యం కాదు కూడా అరవింద్ అన్న గారు తీసుకొచ్చారంటే అది మోడీ గారి ద్వారా సాధ్యమైంది. ఎక్స్పోర్ట్ని పెంచడం వల్ల, ఇంపోర్ట్ని తగ్గించడం వల్ల పసుపు రైతులు చాలా లాభపడుతున్నారు. దీని అంతటి కారణమైన అరవింద్ అన్నకు అండగా ఉండాలని ఈ రైతాంగం అంతా సోచినంత ఒక్కరే యుద్ధం అని అనుకున్నారు. కానీ అందరూ భాగస్వామ్యం ఉండాలని 500, 1000 రూపాయలు అందరికీ తీసుకొని నామినేషన్ వేయడం జరిగింది. రానున్న రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీల విషయం కూడా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 66 చెరుకు ఫ్యాక్టరీలు తెరిపేయడం జరిగింది మోడీ గారు. మనం చూస్తూ ఉన్నాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో 66 చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించడం జరిగింది. అరవింద్ గారు మాట ఇస్తే తప్పరు. బాండ్ పేపర్ మాట ఇస్తే బాండ్ పేపర్ లాంటిదే, బాండ్ పేపర్ కూడా అవసరం లేదు. అలాంటి అరవింద్ గారిని రానున్న రోజుల్లో గెలిపిస్తే ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీలు 3 తెరుస్తాయని, తద్వారా రైతాంగం బాగుపడుతుందనే విషయాన్ని రైతాంగం అంతా అవగతం చేసుకొని ఈ రోజు అరవింద్ గారికి బలపరచడానికి వచ్చి నామినేషన్ ఖర్చును భరించడం జరిగింది. చరిత్రలో ఎన్నలేనటువంటి ధర రావడం జరిగింది. ముఖ్యంగా కారణం స్పైసెస్ బోర్డులో ఉన్నటువంటి 52 పంటల నుంచి ఈ పసుపు అనే పంటను పక్కకు పెట్టి దీన్ని బైపాస్ చేసి పసుపు పంటకు బోర్డు తేవడం అనేది అది చాలా అసాధ్యం ఉండే దాన్ని సుసాధ్యం చేసిండు. అటువంటి వ్యక్తికి రైతులందరూ రుణపడ్డారు అని చెప్పేసి ఈరోజు పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రైతులందరూ వచ్చి నిజంగానే అరవింద్ గారు మళ్ళీ గెలిస్తే మా పసుపుకు పచ్చ బంగారులాగా ధర వస్తా అని చెప్పి అందరూ ఆశించుకు రావడం జరిగింది. ఆయనకు శుభం జరగాలని చెప్పేసి మేము పసుపు రైతులను కోరుకుంటున్నాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతుల కేంద్రంగా నిజామాబాద్లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం పసుపు బోర్డు ప్రకటనతో పసుపు రైతులకు ఎగుమతులు పెరగడంతో ఇప్పటికే గిట్టుబాటు ధర వస్తుందని కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రైతులందరం కలిసి మద్దతుగా అరవింద్కు నామినేషన్ ఖర్చును భరిస్తామని ముందుకు వస్తూ పసుపు రైతులు డబ్బులు పోగు చేసుకొని ఇస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, నిజామాబాద్.